జీవితాల్లో కొన్నిసార్లు ఆలస్యం కలుగుద్ది. అది మీకు దేవుడు ఏదో మేలుని దాచి ఉంచాడు, ఇంకా ఉన్నతమైనటువంటి మేలుని దాచి ఉంచాడు. అందుకే ఇది జరిగింది. ఇంకా చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది. 1997లో అక్టోబర్లో జరిగినటువంటి విషయం. పెద్దవాళ్ళు బహుశా జ్ఞాపకం తెచ్చుకోవచ్చని ఈ మాట చెప్తున్నాను. కైకలూరు అనే ఊరిలో నేను బస్సు కోసం అని రోడ్డు మీద నుంచొని ఉన్నాను. అక్కడ నుంచి కలిదిండి అనే ఊరు వెళ్ళాలి, అదొక ఊరు పేరు. అయితే నుంచొని ఉన్నాను, బస్సు వచ్చి ఆగింది. కలిదిండి వెళ్ళేది సాయంత్రం 6 గంటలకి. బస్ దగ్గరికి వెళ్ళాను ఎక్కుదామని. చాలా రష్గా ఉంది. అప్పటికే రోడ్డు మీద చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ బస్సు మీద ఎక్కి కొంతమందిని తోసేశారు. నేను పక్కకు వచ్చాను, బస్సు వెళ్ళిపోయింది, బస్సు ఎక్కలేదు. అయితే అక్కడికి వచ్చి అక్కడ కరెంటు స్తంభం ఉంటే దానికి ఆనుకొని నుంచొని ఊరిని గొణుక్కుంటున్నాను, ప్రార్థనలో గొణుక్కుంటున్నాను. ఏమనంటే, దేవా ఏంటిలా చేసావు నువ్వు? నేనంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలా చేసావు? నేనేమన్నా సొంత పార్టీకి వెళ్తున్నానా? కాదు కదా, నీ గురించి వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, మీటింగ్కి వెళ్తున్నాను. నేనేమన్నా కారు అడిగానా, సీట్ అడిగానా? ఈ బస్సులో ఎక్కించు ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ తోసేశారు వాళ్ళు. కనీసం నువ్వు బస్సు కూడా ఎక్కించకపోతే ఇంకేంటి నువ్వు? ఎంత మట్టుకు నేను నమ్మాలి అని ఇలా గొణుక్కుంటూ ఉన్నాను. నా ముందు ఒక ఆయన చెయ్యి ఊపుతూ ఏదో మాట్లాడుతున్నాడు, అది వినబడట్లేదు. అంటే ఈ మాటల్లో నేను అవి పట్టించుకోలేదు. ఏంటయ్యా అని అన్నాను. సార్ కలిదిండి వెళ్తున్నారు అన్నాడు. ఏంటంట అని అన్నా చిరాగ్గా. ఏం లేదు సార్, మెటడార్ వెళ్తుంది, కావాలంటే వచ్చి కూర్చోండి అని అన్నాడు. డ్రైవర్ పక్కన సీట్, సింగిల్ సీట్, అది మనకిచ్చారు. కూర్చోన్నాను. కూర్చోగా నాకు గుర్తొచ్చింది ఏంటి తెలుసా? నేనేమన్నా కారు అడిగానా, సీట్ అడిగానా అని గుర్తొచ్చింది. ప్రభా నన్ను క్షమించి ప్రభా అని అనుకున్నా. బాధగా అనిపించేసింది. అనకూడని మాటలు అనేసానని బాధ అనిపించి ఇంకా ప్రార్థన చేయబుద్దేలా. కోపంగా ఉంది నా మీద నాకే. ఆలస్యమైందని ఆందోళన చెందుతున్నాను కదా, కోపం వచ్చేసింది. ఇంకా బలవంతంగా నిద్రపోయాను. దేవుడు చాలా మంచోడు. ఎందుకంటే మన ఆవేదన పోగొట్టడానికి ఆయన మనకిచ్చేది అందమైన నిద్ర, అవునా కదా? ఆ నిద్ర ఇచ్చేశాడు. పడుకొని నిద్రపోయాను. కొద్దిసేపు నాకు చెమటకి లెగిసిపోయాను. లెగిసేటప్పటికి కారు ఆగిపోయింది. కలిదిండి వచ్చిందా అన్న. లేదు సార్, ఇంకా దూరం అన్నది. మరి ఎందుకు ఆపారన్నాడు. సార్ ఏదో ట్రాఫిక్ ఆగిపోయింది సార్ అన్నాడు. అని అంటే ఏమైంది అని గబగబా డోర్ తీసుకొని దిగి ముందుకెళ్ళాను. వెళ్తే 2-3 ట్రక్కులు అవి ఆగున్నాయి. ఆ తర్వాత చాలామంది గుమ్ముగూడారు. కొంతమంది అరుస్తున్నారు, కొంతమంది ఏడుపులు వినబడుతున్నాయి. ఏంటా అని ముందుకెళ్ళి చూస్తే అది రోడ్డు పక్కన పంట కాలువ ఉంది. ఆ పంట కాలువలోకి ఒక బస్సు జారి పడిపోయినట్లు తెలుస్తుంది. చూస్తే కాలువలో మునిగిపోయి ఉంది బస్సు, కొంచెం మాత్రం పైన కనబడుతుంది. అమ్మ బస్సు అని అంటే, అవును సార్ కైకలూరు కలిదిండి బస్సు అన్నారు. చూసా, అది నేను ఎక్కాలనుకున్న బస్సు. దేవుడు నన్ను ఎక్కనివ్వలేదు, తోసేశాడు. ఆ రోజు 12 మంది చచ్చిపోయారు. దేవుడికి తెలుసు నేను ఎక్కితే అది నష్టమవుతుందని, నేను ఎక్కితే నేను మీటింగ్కి వెళ్ళను అని. దేవుడికి నీతో పని ఉంటే కనుక నిన్నెవడేం చేయలేడు. దేవుడికి నీతో పని ఉంటే యాక్సిడెంట్ అవ్వదు. దేవుడికి నీతో పని ఉంటే నిన్నెవ్వరు కూడా తాకలేరు. దేవుడికి నీతో పని ఉంటే కనుక నీకు ఏ హాని కలగదు. దేవుడికి పని లేదంటే కనుక ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా పోతావు నువ్వు, దాంతో అనుమానం లేదు. ఇందిరాగాంధీని చంపేసింది ఎవరో తెలుసా? ఆమెకి 2 సెక్యూరిటీ గార్డులు పెట్టింది. నెలకు 10,000 జీతం ఇచ్చి వాళ్ళే లేపేశారు ఆమెని. జీతం తీసుకొని చంపేశారు వాళ్ళు. బహుశా నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో ఆడే నిన్ను లేపేయచ్చు, దేవుడితో నీకు పని లేకపోతే. అందుకే ఎప్పుడు దేవుడితో పని పెట్టుకోవడం మంచిది, అదే సేఫ్. దేవుడికి మనకి పని ఉందంటే కనుక మన జోలికి ఎవడు రాడు. అర్థమైందా? రాదు. ముఖ్యంగా సేవకులు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. దేవుడితో మీరు పని పెట్టుకుంటే మీకే బాధ లేదు. అయ్యో ప్రభా నన్ను కాపాడు, దేవుడు కొనుక్కోడు నిద్రపడి సింగనాదాలు ఏం అవకర్లేదు. పని ఉంటే చాలు. అర్థమైందా? ఆయనే చూసుకుంటాడు. ఓకే, రైట్. చాలా సింపుల్గా చెప్తున్నాను, అది విషయం. కాబట్టి ఆ రోజు దేవుడు నన్ను కాపాడాడు. ఆలస్యం నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చింది, కానీ అది తర్వాత నాకు బాధని కలిగించలేదు. తర్వాత ఏముంది? యేసు మార్తను ఆమె సోదరిని లాజర్ని ప్రేమించాను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. యేసయ్యకి తెలుసు ఎప్పుడు రావాలో మన దగ్గరికి. యేసయ్యకి తెలుసు ఎప్పుడు జవాబు ఇవ్వాలో. యేసయ్యకి తెలుసు ఏ సమయము సరి అయిందో. సమయం తెలిసినటువంటి వాడు యేసయ్యే, మనం కాదు. తొందరపాటు బుద్ధిహీనంగా ఉన్నప్పుడు వస్తుంది.
ఒక చిన్న మాట చెప్తాను. మా అమ్మ నేను చిన్నప్పుడు డేక్షా రొట్టి చేసేది. డేక్షా రొట్టి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. డేక్షా రొట్టి అని అంటే దిబ్బ రొట్టి, కాబట్టి ఇంతలా ఉంటుంది. దాంట్లో జీడిపప్పులు, కిస్మిస్ అవన్నీ వేస్తుంది. అయితే డేక్షా రొట్టి ఎప్పుడైనా వండితే రాత్రి వండి పొద్దున తింటారు. డేక్షా రొట్టి చేసేటప్పుడు ఒక టైం వచ్చేప్పటికి నాకు టెన్షన్ ఆగదు. ఏంటనంటే డేక్షా రొట్టి అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఒక పుల్ల పెట్టి గుచ్చి ఉడికిందా లేదో చూస్తుంది. ఇంతలా ఉంటుంది కదా, ఉడికింది అన్నప్పుడు మూత పెట్టేసి కింద ఉన్నటువంటి మంట తీసి ఆ నుప్పులు పైన వేస్తుంది. అర్థమైందా? ఎందుకంటే పైన అది ఉడకాలి, పైన కూడా లైట్గా మాడాలి, అప్పుడు టేస్ట్ వస్తుంది అన్నమాట. నాకు అప్పుడు స్టార్ట్ అవుద్ది టెన్షన్. ఎప్పుడు మూత తెస్తారు, ఎప్పుడు దీన్ని తినాలి, ఎప్పుడు మూత తెస్తారు, ఎప్పుడు తినాలి. అప్పుడప్పుడు మా అమ్మ ఎక్కువ చూస్తూ ఉండేది లేదు కదా, వెళ్ళిపోయేది. మూత తీసేవాడిని. ఒకసారి అలాగా మూత తీసి చూస్తూ ఉన్నా. మా అమ్మ వచ్చి ఏముందో తెలుసా, చాలా నెమ్మదిగా, అరే మూత తీయటం బట్టి ఏం జరిగిందో తెలుసా, 5 నిమిషాల్లో అయ్యే పని ఇప్పుడు 20 నిమిషాలు అయింది అన్నది. అప్పుడు అర్థమైంది మధ్యలో కెలికితే వచ్చేది ఇదే అనేసి. అర్థమైందా? కెలకూడదు. దేవుడికి ఓ ప్రణాళిక ఉంటుంది, దేవుడికి ఓ టైం ఉంటుంది, దేవుడికి ఓ విధానం ఉంటుంది. మధ్యలో పొల్లెట్టకూడదు. అర్థమైంది? అది మనం చేయాల్సింది. ప్రభా నీ సమయంలో నువ్వు నాకు ఇవ్వు ప్రభా అని అనాలి. ఇది మార్తా మరియ గురించి అయిపోయింది. సరే, యేసయ్య వెళ్ళట్లేదు కదా, 2 రోజులు ఇక్కడే ఉండిపోయాడు కదా. శిష్యులు అనుకొని ఉంటారు, అమ్మయ్య ఈయన బేతని వెళ్ళట్లేదు, మనకి ఏ బాధ లేదని. అయితే సడన్గా ఆయన ఏం చేశాడంటే 13వ వచనం 12వ వచనం నుంచి శిష్యులు 11వ వచనంలో ఏమన్నాడంటే లాజర్కి బాగాలేదు, నిద్రపోతున్నాడు, వెళ్ళి లేపుదామని. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, శిష్యులు 12వ వచనం, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడిందండ్రి. యేసు అతని మరణము గురించి ఆ మాటలు చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిన అనుకొనిరి. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించినాను, అయినను అతని యొద్దకు మనం వెళ్ళుదాము రండని స్పష్టముగా వారితో చెప్పాను. ఇప్పుడు చూడండి 16వ వచనం, అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదము అని తన తోడి శిష్యులతో చెప్పాను. యేసు అన్నాడు లాజర్ నిద్రపోతున్నాడు, లేపుదామని. అయితే వీళ్ళు నిద్రపోతున్నాడు అంటే వైరుగా అనుకున్నారు. లేదు అటు చచ్చిపోయాడు అన్నాడు. చచ్చిపోయాడనంటే ఎందుకు వెళ్ళటం, ఇది ఆయన అన్నటువంటి మాట. అంటే లేదు ఇప్పుడు వెళితే మీరు చచ్చిపోయినప్పుడు నేను అక్కడ లేను కాబట్టి, ఒంట్లో బాగోలేనప్పుడు నేను అక్కడ లేను కాబట్టి, చచ్చిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత వెళ్ళబోతున్నాను కాబట్టి, నేను చేసేటువంటి కార్యము ఇటు నాకు అటు తండ్రికి గొప్ప మహిమని తీసుకొస్తుంది. అవునా కదా? యేసయ్య అది స్పష్టంగా చెప్పాడు. కానీ వీళ్ళకి ఎంత తొందరపాటు చూడండి. ఆలస్యం మనలో ఆవేదన పెంచుద్ది, ఆలస్యం మనలో ఆందోళన పెంచుద్ది, ఆలస్యం మనలో ఆశను కోల్పోయేటట్లు చేస్తుంది. ఎంత ఆశను చచ్చిపోవాలనిపిస్తున్నారా నాకు అని అంటారు. ఈ మాట ఎప్పుడో వస్తుందో తెలుసా? నిరాశ ఎక్కువైపోయినప్పుడు, ఆందోళన ఎక్కువైపోయినప్పుడు, చచ్చిపోతే బాగుండు పళ్ళు బిగించి మరీ అంటాం. ఎందుకంటాం ఇలాంటి మాటలు? తట్టుకోలేనప్పుడు. అదే మాట ఉపయోగించాడు దిదుమ. ఏమన్నాడు దిదుమ? ఆయన అనబడినటువంటి తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదామని తన తోడి శిష్యులతో అన్నాడు. యేసయ్య ఆలస్యం చేయటం కాదు, ఆలస్యంతో పాటు ఆయన చేసేటువంటి పని తొందరపాటును తీసుకొచ్చింది, ఆందోళన తీసుకొచ్చింది. యేసయ్య మన జీవితంలో చేసేటువంటి ప్రయత్నాలు తొందరపాటుని కలిగిస్తుందా? మనం కొంతసార్లు అంటాం ప్రభా నువ్వు పనిచేయ ప్రభా అని అంటాం. ఆయన రావాల్సిన మనం అనుకున్న టైంలో రాడు, కొంచెం ఆలస్యంగా వచ్చినట్లే, ఎందుకు వచ్చావు ఇప్పుడు వచ్చి ఏం లాభం అంటే ఏం కలకొద్దులే వదిలే, ఇది మనం అనే మాట. లేదు నేను ఇప్పుడే వద్దయ్యా బాబు ఆయన పడుకున్నాడు, వద్దయ్యా బాబు ఆయన చచ్చిపోయాడు, వద్దయ్యా బాబు ఆయన మామూలుగా ఉన్నాడు, ఇప్పుడు వద్దు, నాకు తెలుసు ఎప్పుడు చేయాలో. ఆలస్యం మన విషయంలో కానీ ఆయన విషయంలో కాదు. ఇది మొదటి భాగం అయిపోయింది. ఆలస్యం ఆందోళన తెచ్చింది. ఎవరెవరికి? మార్తకి, మరియకు, శిష్యులకి, అందరికీ ఆందోళనే. కానీ యేసయ్య 2 సార్లు చెప్పాడు ఇక్కడ. ఒకటి 4వ వచనంలో, రెండోది 15వ వచనంలో. ఏమన్నా తెలుసా? ఇది దేవుని మహిమ కోసం వచ్చింది, ఇది దేవుని మహిమ కోసం. 2 times ఆయన చెప్పాడు. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్కి వద్దాం.
సెకండ్ పార్ట్లోకి రాకముందు ఒక మాట చెప్పాలి. మీలో ఎంతమంది స్త్రీల మైత్రి కూడికలకి వెళ్తారో నాకు తెలియదు, కానీ స్త్రీల మైత్రి కూడికల్లో చాలాసార్లు దివ్యమైనటువంటి మాటలు చెప్తారు. అందుట్లో కొన్నిసార్లు ఇలాంటి మాటలు కూడా చెప్తారు. ఏమన్నా తెలుసా? మనం మార్తలాగా కాదు, మరియలాగా ఉండాలి అని. అంటే మీ దృష్టిలో మరియ చాలా మంచిదని, మార్త వేస్ట్దని, మార్త చెడ్డదని అనుకుంటూ ఉంటారు. ఎందుకు మరియ చాలా మంచిదో తెలుసా? పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ మాట అంటారు. ఏమన్నా తెలుసా? ఆ అమ్మాయి అస్సలు ఎవరితో మాట్లాడదండి, చాలా మంచిది. ఎవరితో మాట్లాడకపోతే మంచిదా? మన డైలాగ్ అది. ఆమె ఎవరితో మాట్లాడదండి, చాలా మంచిది. ఈ అమ్మాయి ఊరికే అందరితో మాట్లాడుతుందండి, చెడ్డది. అందరితో మాట్లాడితే చెడ్డది, ఎవరితో మాట్లాడకపోతే మంచిదా? మాటలు మంచి చెడ్డ తీసిరాదు, మంచి చెడ్డ క్యారెక్టర్లో ఉంటుంది. కొంతమంది మాట్లాడి చెడిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది మాట్లాడకుండా చెడిపోయే వాళ్ళు ఉంటారు. అర్థమైందా? కొంతమంది వాగి సునామీ సృష్టిస్తారు, కొంతమంది నోరు మూసుకొని సునామీ సృష్టిస్తారు. అర్థమైందా? అందుకనే మార్త లాంటి కొంతమంది ఉన్నారు ఇక్కడ, మరియ లాంటి కొంతమంది ఉన్నారు. మార్త చాలా వాయిలెంట్, అంటే వాగి వాగి చంపేస్తుంది. అయితే మరియ చాలా సైలెంట్, నోరు మూసుకొని లేపేస్తుంది. అర్థమైందా? ఇద్దరూ ఒకటే, పెద్ద తేడా ఏమీ లేదు. ఇద్దరిది వేరు వేరు క్యారెక్టర్స్. అర్థమైందా? క్యారెక్టర్ దేవుడు అంటే తత్వం, పర్సనాలిటీ దేవుడు మనకిచ్చింది, వ్యక్తిత్వం. కొంతమంది బాగా వాగుతారు, దేవుడు వాళ్ళకిచ్చిన వరం అది. కొంతమంది వాగరు, దేవుడు వాళ్ళకిచ్చిన వరం ఇది. ఉదాహరణకి నన్ను ఎవరైనా చూశారనుకో, ఈడో పెద్ద వాగుడికాయరా అంటారు, అందుకే నేను సువార్థికుడిని అయ్యా. అర్థమైందా? నన్ను వాగుడికాయ చేశాడు, అందుకే వాగుతూ ఉంటా. నా గొంతుకి దెబ్బొచ్చిన దినాన్న నా బతుకు అయిపోయిందని అర్థం. అర్థమైందా? కాబట్టి వాగటం దేవుడు నాకు ఇచ్చిన వరం. కొంతమంది ముచ్చు టైప్ ఉంటారు. ఒకవేళ నువ్వు ఆ టైప్ అయితే నో ప్రాబ్లం, దేవుడికి నీ వలన ఉపయోగం ఉంది, నా వలన ఉపయోగం ఉంది. కొంతమంది ఏమంటారు తెలుసా నాతో? సార్ మీకులాగా నాకు వాగటం రాదు సార్. వెరీ గుడ్, నాకులాగా వాగటం రాదు కాబట్టి నాకులాగా నువ్వు చెయ్యు, నీకులాగా నువ్వు చేస్తావు. బస్. ముగ్గురు గురించి చెప్తాను మీకు బైబిల్లో. ఆ ముగ్గురిని దేవుడు ఎలా వాడుకున్నాడు చూద్దాం. మొట్టమొదట పేతురు. పేతురు ఎలాంటి వాడు తెలుసా? మన తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నాడే, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడే, ఆ టైప్ అనమాట. ముందు వాగేసి తర్వాత ఆలోచిస్తాడు, నేనేం మాట్లాడాను రాని, ఆ టైప్ అనమాట ఈయన. అర్థమైందా? వాగుడికాయ, దుడుకు పేతురు. అయితే యేసయ్య దుడుకు పేతురుని ఎక్కడ వాడాడు తెలుసా? పేతురు, ఏమండి పరలోకపు తాళపు చెవులు నీకిచ్చా, తలుపు తీయాల్సింది నువ్వే కాబట్టి. ఎందుకు ప్రభు అంటే, నువ్వు డేరింగ్ అండ్ డాషింగ్ కదా, నువ్వే వెళ్తావు ముందు, పో, నువ్వు ముందెళ్ళి తలుపులు తీసేయి. సువార్తకు శంకారావం పలికింది పేతురు, సువార్తకు కర్టన్ తీసింది పేతురు, మొట్టమొదటిగా సువార్తను బోధించింది పేతురు. ఎందుకంటే ఆయన తత్వం అలాంటిది. దుడుకు దడ వేసుకొని వెళ్ళిపోతాడు, జేసీబీ అనమాట మనోడు, గోతులతో వేసి వచ్చేస్తాడు ఆయన. అది పరిస్థితి. సో అది పేతురు. ఆ పేతురు వెనకాల వెళ్తాడు పౌలు. ఈయన 1కి 4 సార్లు ఆలోచిస్తాడు. ఆయన ఇది చెప్పొచ్చు లేదో ఆలోచించి మనోడు గోతులు తోకుంటే వెళ్ళిపోయాడు కదా, మనోడు పునాది వేసుకొని బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవరు? పౌలు. ఎందుకంటే ఆయన తత్వం అది. అర్థమైందా? ఈయనేమో గోతులు తవ్వేశాడు, ఈయనేమో బిల్డింగ్ కట్టేశాడు కదా. ఆయన వెనకాల వెళ్తాడు యోహాను. ఈయన ముచ్చు, ఎవరితో మాట్లాడు, అలా కూర్చొని ఉంటాడు. ఆయన అలా కూర్చొని ఉంటాడు కాబట్టి పరిగెట్టలేనోళ్ళు, పడిపోయినోళ్ళు, ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు కనబడతారు. ఏరా పడిపోయావా? లే. ఏరా వెళ్ళలేదా? లే అని పడిపోయిన వాళ్ళు ఒక్కొక్కడిని తీసుకొని వస్తాడు ఇంట్లోకి యోహాను. ఇక్కడ 3 పరిచర్లు. ఒక ఆయన ముందెళ్తాడు, ఆయనేమో దడదడ ఓపెన్ చేస్తాడు. 2 ఆయన వెళ్తాడు, ఆయన స్తంభాలు కట్టుకుంటే వెళ్తాడు. 3 ఆయన వెళ్తాడు, పడిపోయిన వాళ్ళు లేపుతాడు. ఎవడ పరిచర్య ఆడిది. అర్థమైందా? ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవునితో పని ఉంది. నువ్వు పని చేయకుండా ఉన్నావంటే తేడా నీలో ఉంది. కానీ నేను ఆడిలాగా లేను, నేను దానిలాగా లేను, ఈ సింగినాదాలు ఏం పని చేయవు, నువ్వు నీలాగే ఉంటావు. అది పరిస్థితి. అర్థమైందా? ఎవడ పని ఆడిదే, ఎవడ తత్వం ఆడిదే. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే, యేసయ్య ఏం చేస్తాడంటే, ఎవరితో ఎట్లా వ్యవహరించాలో అట్లాగే వ్యవహరిస్తాడు. మార్తతో వ్యవహరించిన విధానం వేరు, మరియతో వ్యవహరించిన విధానం వేరు.
వాళ్ళ తత్వాన్ని బట్టి వ్యవహరించాడు. అదే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు మనల్ని ఆదరించే విధానం నేర్చుకుందాం. ఓకే, 20వ వచనం చూద్దాం. 20వ వచనం. ఇప్పుడు యేసు ప్రభువాడు 4వ రోజున బయలుదేరి వచ్చాడు. 4 రోజులు అయ్యేటప్పటికి ఆయన బేతని అనే ఊరు వచ్చాడు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నేను చెప్పే విషయం మీరు పాటించమని చెప్పట్లా. ఇప్పుడు చెప్పబోయేది పాటించమని కాదు. అక్కడున్న అలవాటు చెప్తున్నప్పుడు ఇది మేము పాటించవచ్చా అనే మాట ఏమనొద్దు. ఏంటనంటే, ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, మన భారతదేశంలో శవాన్ని మగోళ్ళు ముసుకెళ్తారు. ఆడోళ్ళు సర్వసాధారణంగా సమాధుల దొడ్డికి వెళ్ళరు. వెళ్తే ఎప్పుడైనా ఒకళ్ళిద్దరు వెళ్తారు, అంతే. కానీ యోధా దేశంలో అలా కాదు. ఎవడైనా చచ్చిపోతే శవాన్ని 4-5 మగోళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళ సమాధి వెనకాలే ఫస్ట్ ఆడోళ్ళు ఉంటారు, ఆ తర్వాత మగోళ్ళు వెళ్తారు. అదేంటి సార్ అని అంటే, వాళ్ళ ఆచారంలో అమ్మాయిలు ముందెందుకు పంపిస్తారంటే, నీ మాలనే వచ్చింది చావు, నువ్వు ముందు పో. అర్థమైంది కదండి? నీ మాలనే వచ్చింది చావు కాబట్టి ముందు పో అని ఆవిడని పంపిస్తారు. హవ్వ ముందా దేవుని మాట తృణీకరించింది కదా, అందుకని అన్నమాట. అది వాళ్ళకే. సరే, సమాధి చేసి వచ్చిన తర్వాత 7 దినాలు కటిక దుఃఖ దినాలు అంటారు. కటిక దుఃఖ దినాలు అంటే ఏంటి తెలుసా? ఈ 7 రోజుల్లో ఎవరింట్లో అయితే మనిషి చచ్చిపోయాడో వాళ్ళ ఇంట్లో పళ్ళు తోముకోవడం తప్పించి ఇంకేం పని చేయరు. ఒట్టి పళ్ళు తోముకోటే, మొహం కూడా కడుక్కోరు, పళ్ళు తోముకుంటారు అంతే. కూర్చొని ఉంటారు, ఏం వంట వండుకోరు, అలా కూర్చొని ఉంటారు. మరి ఆకలి కదండి అని అంటే, అందుకని ఏం చేస్తారంటే, ఇప్పుడు మా ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, నేను ఏడుస్తా కూర్చొని ఉన్నాను అనుకోండి, ఈయన నాకు వంట చేసుకొని తీసుకురావాలనుకోండి, ఆయన ఏం చేస్తాడు, అన్నము కూర అవన్నీ పట్టుకొని వచ్చి ఫస్ట్ నాకు అన్నం పెట్టకూడదు. ఏం చేయాలి తెలుసా? ఇంట్లోకి రాగానే బాగా ఏడవాలి. బాగా ఏడవాలి. ఎంత బాగా ఏడవాలంటే ఆయన ఏడుపు చూసి నాకు ఏడుపు రావాలి, అంత బాగా ఏడుపు రావాలి. అయితే ఏడవటం రాదు అనుకోండి ఆయనకి, అప్పుడు ఏం చేస్తాడంటే కొంతమందిని అద్దెకి తెచ్చుకుంటాడు. ఈ అద్దెకి తెచ్చుకున్న వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా? ఏడవటం. వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తారంటే ఏడవటానికి. అరే 5 సార్లు ఆడవరా, 50 రూపాయలు ఇవ్వండి సార్. 7 సార్లు ఆడవాలరా, 70 రూపాయలు ఇవ్వండి సార్. అరే 10 సార్లు ఆడవాలి, 100 రూపాయలు ఇవ్వాలి సార్. వాళ్ళు ఎన్నిసార్లు ఆడమంటే అన్ని డబ్బులు అడుగుతాడు అనమాట. వాళ్ళు వచ్చి బాగా ఏడుస్తారు. వాళ్ళు ఏడవటంలో ప్రసిద్ధి. వాళ్ళ కళ ఏంటంటే ఏడుపు. ఎంత బాగా ఏడుస్తారంటే వాళ్ళు ఏడుపు ఎవడు చూసినా కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఆ విధంగా ఎవరింట్లో అయితే మనుషులు చచ్చిపోయారో వాళ్ళు ఏడ్చి వాళ్ళ దుఃఖమంతా కక్కేటట్లు చేస్తారు. అది వాళ్ళు చేసేది. ఈ 7 రోజులు ఇదే పని. ఎవడో ఒకడు అన్నం తీసుకొస్తాడు, బాగా ఏడిపిస్తారు. వీళ్ళు బాగా ఏడిచి పడిపోతున్నప్పుడు అప్పుడు అన్నం పెడతారు, అన్నం తిని నిద్రపోతారు. మళ్ళీ కొద్దిసేపు నాకు ఇంకోటి వస్తాడు, బాగా ఏడిపించి అన్నం పెట్టి మళ్ళీ పడుకోబెడతారు. ఇంతే, ఏడవటం పడుకోవటం, రోజుకు 3-4 సార్లు పడుకుంటారు. ఇది వాళ్ళు చేసే పని. ఇంతగా వాళ్ళు ఏడిస్తే 7 రోజులు ఇంకా వాళ్ళకి దుఃఖమే రాదు. సరే, అలాంటి పరిస్థితుల్లో 4 రోజులై 5వ రోజు వచ్చింది. 5వ రోజున మొత్తానికి మార్తకి ఎలాగో వార్త వచ్చింది యేసుప్రభు వస్తున్నాడని. ఏం చేసింది? చటుక్కన లేచింది. మార్త యేసు 20వ వచనం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళను, కానీ మరియ ఇంటిలో కూర్చొని ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడుండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనెను. మళ్ళీ చదువుతానే 21వ వచనం. ప్రభువా, నీవిక్కడుండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇది ఎవరన్నమాట? ఎవరన్నది? మార్త. గుర్తుంది కదా? ఇప్పుడు 32వ వచనం చదువుతున్నాను చూడండి. 32వ వచనం. అంతటా మరియ యేసు ఉన్న చోటకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడుండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను. ఈ మాట ఎవరన్నారు? మరియ డైలాగ్కి మార్త డైలాగ్కి ఏమైనా తేడా ఉందా? ఏమలేదు తేడా. రెండో ఒకటే. మార్త నుంచోనందే, మరియ పడుకోనందే, అంతే తేడా. మార్త అంటే గయ్యాడు కదా, అయ్యో నువ్వు వచ్చాడు ఓడిదా అని అరిచింది. మరియ బాగా సెంటిమెంటల్ అని ఉన్నది ఆవిడ. ఇద్దరు ఒకటే డైలాగ్. విశ్వాసం ఒకటే, పర్సనాలిటీ వేరు, అంతే. అంతకంటే ఇంకేమీ లేదు. కాబట్టి నేను మార్త టైపా మరియ టైపా ఆయన ఏం పిక్కొని సావక్కర్లా, మీరు మీ టైపే. అది పరిస్థితి. అర్థమైందా? ఇది అనవసరమైన సింగినాదం. పాస్టర్లకి పాపం ప్రసంగం రాక చెప్పేటువంటి అనవసరమైన విషయాలు. మార్త అయినా మరి అయినా ఒకటే. మార్తతో దేవుడు ఎలా వ్యవహరించాలో తెలుసు, మరియతో ఎలా వ్యవహరించాలో తెలుసు. సరే, ఇంతకీ ఏంటో చూద్దాం. మళ్ళీ 21వ వచనంకి వచ్చాను. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ నుండి నీ ఎడల నా సహోదరుడు చావకుండినెను.
ఈ మాటలో అర్థం ఏంటి తెలుసా? అయ్యా నువ్వు గొప్పోడివి. ఎంత గొప్పోడు అంటే మనిషికి జబ్బు వస్తే నయం చేసే అంత గొప్పోడివి. నువ్వు ఎంత గొప్పోడు అంటే చావకుండా చేయగలిగే అంత గొప్పోడివి. నువ్వు ఎంత గొప్పోడు అంటే సమస్యలు వస్తే పరిష్కరించగలిగే అంత గొప్పోడివి. అంతే, అంతకు మించి ఆలోచించలేవు. మనం చాలాసార్లు దేవుడికి ఒక లిమిట్ పెడతాం. ప్రభా నువ్వు వచ్చేయాలి, ప్రభా ఈడు వచ్చే లోపల వచ్చేసాడు ప్రభా, నువ్వు ఇంకేం చేస్తావు? ఆడు వస్తే చేయలేడండి దేవుడు, ఆడు రాకముందు నేను చేసేది. మనం అనవసరంగా దేవుడికి లిటిగేషన్లో పెడతాం. నీకుంటే లిటిగేషన్, దేవుడికి ఎందుకు ఉంటాయి? దేవుడికి ఉండవు. గుర్తుపెట్టుకోండి, సినిమాలో విలన్కి హీరో ఒక అల్టిమేట్ ఇస్తాడు. రేయ్ దాని మీద చెయ్యరా అని అంటాడు. అర్థమైందా? వీడు చెయ్యేసేదాకా ఆగుతాడు. అర్థమైందా? అప్పుడే వస్తాడు. ఆడు చెయ్యకముందు వస్తే కనుక దానికి అర్థం ఉంటుందా? ఉండదు, ఉండదు. నా రక్తం చూడరా, నువ్వు వేరే రేంజ్లో చూస్తూ ఉంటాడు. ఆడు రేంజ్ చూపించాలంటే ఇటు రక్తం రావాలి ముందు. అవునా కదా? సినిమా డైలాగులు చెప్తే బాగా అర్థమవుతుందే. అంటే సినిమా హీరో కంటే వేస్ట్ కాడా దేవుడు? మీరు ఎంత గలీజ్గాళ్ళంటే యేసుప్రభుని సినిమా హీరో కంటే దరిద్రంగా చేసి పడేది. ప్రభా ఈ గీత లోపలే రావాలి ప్రభా, దాటిన తర్వాత వస్తే పని అవదు ప్రభా అంటే, నువ్వు గీత దాటరా అప్పుడే వస్తానంటాడు ఆయన. నేనేంటో నీకు తెలియాలంటే నువ్వు గీత దాటాలి. గీత దాటకముందు వస్తే కనుక గొప్ప అనిపించదు. గీత దాటిన తర్వాత వస్తే, నీకు అసాధ్యమైంది నేను చేస్తే, నువ్వు అనుకోనిది నేను చేస్తే, నువ్వు ఊహించనిది నేను చేస్తే, అప్పుడు అర్థమవుతుంది నేనెవరినో. సరిలేరు నీకెవ్వరు, మహేష్ బాబు కాదు, యేసయ్య. అర్థమైందా? గీత లోపల చేస్తే ఎవడైనా చేస్తాడు, గీత దాటి చేస్తే అది గొప్పతనం. అప్పుడు తెలుస్తుంది. కాబట్టి నువ్వు నిన్నొస్తే బాగుండేది, మొన్న వస్తే బాగుండేది, ఈ డైలాగ్ వేసింది ఆమె. ఓకే, తర్వాత చూద్దాం 22వ వచనం. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుతున్నాను. ఈ మాట వింటే ఎవరికైనా సరే గొప్ప ఆనందం వచ్చేస్తుంది. అబ్బా మార్తకి ఎంత విశ్వాసమో తెలుసా? చచ్చిపోయి తమ్ముడు 4 రోజులైంది, ఏమంటుంది తెలుసా? ఇప్పుడైనను నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా ఆయన ఇస్తాడు. దాంట్లో 2 లిటిగేషన్లు ఉన్నాయి. ఒక లిటిగేషన్ డైరెక్ట్గా తెలిసిపోద్ది. ఏంటంటే యేసయ్య ఏం చేయలేడు, ఎవరు చేస్తారు? అది ఎవరది? దేవుడు. అంటే ఈయన ఆయన అడిగితే చేస్తాడు, ఈయన ఏం చేయలేడు. ఈయన తురుంకానా అనమాట, ఆయన గొప్ప. ఈయన వేస్ట్ కాడు, ఆయన గొప్ప. ఈయన ఏమిటంటే అడగటమే, ఈయన అడిగితే ఆయన చేస్తాడు. అది ఆమెకున్న ఆలోచన. చాలాసార్లు మనం అట్లా ఆలోచిస్తాం. ప్రభా ఆయన పంపించి ప్రభా ఆడు చేస్తాడు, ప్రభా మా నాన్న వచ్చేటట్లు చేయి ప్రభా, మా నాన్న వస్తే పని అవుద్ది. మీ నాన్న వస్తే పని చేశాడు అనుకో, మీ నాన్నకి షేక్ హ్యాండ్ ఇస్తావు. మీ నాన్న రాకుండా పని అయిందనుకో, దేవుడికి అప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తావు. చాలాసార్లు ఇలాంటి లిటిగేషన్లు పెడతాం. రెండోది ఏంటనంటే, ఆమె అనుకునేది లాజర్ని లేపుతాడని కాదు. ఒకవేళ అదే ఆమె ప్రార్థన అయితే, రాయి తీయండి అని యేసయ్య అంటే మార్త ఎలా ఫీల్ అవ్వాలి? అబ్బా ఈయన ఇప్పుడు లేపుతున్నాడు అనుకోవాలి కదా. అలా చేయలేదు ఆమె. ఆవిడ అనుకున్నది ఒకటే, ఏంటి తెలుసా? యేసయ్య తండ్రికి ప్రార్థన చేస్తే ఇప్పుడైనా తండ్రి నన్ను ఆదరిస్తాడు, అంతే. ఆదరణ కూడా తండ్రే ఇస్తాడు. అది ఆమె ప్రార్థన. అయితే యేసయ్య పాపం ఎంత నెమ్మదిగా చెప్పాడు చూడండి. 23 యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుతునన్ను. దీన్నే అనవసరమైన వాగుడు అంటారు. అనవసరమైన వాగుడు మనలో చాలామంది ప్రార్థన చేసేటప్పుడు చేస్తారు తెలుసా? ఒక మాట చెప్పంటారా? మీరు చేసే ప్రార్థన మీరే రికార్డ్ చేసుకొని మీరే విన్నారనుకో, మీ అయ్యి బాబోయ్ నేనే చేశాను అని అనుకుంటారు తెలుసా? ఎందుకంటే మనలో ఎక్కువ శాతం మంది ప్రార్థన అనగానే అదే దాని అంటారు ఏకపాత్రాభినయం అంటారే, అది చేసేస్తున్నాడు. ఔరా అన్నట్లు సౌండ్ మార్చేసేసి ప్రభా నీకు స్తోత్రం, ప్రభా స్తోత్రం. ఆ తర్వాత ప్రార్థన వినేసి నేను చేసింది ఏంట్రా అర్థం, నేనేం చేశాను? ఈయన కూడా అంతే గొప్ప గొప్ప డైలాగులు వేసింది. అంత్య దినాన లేస్తాడని మాకు తెలుసులే. ఈమన్న డైలాగ్ ఈమెకే అర్థం తెలిసేసరికి బైబిల్లో వాక్యాలు వల్లిచ్చేస్తాం, కానీ అర్థం ఏంటో తెలియదు. సరే నెక్స్ట్, అప్పటికి కూడా యేసు ఏం చేశాడు చూద్దాం. 25వ వచనం. అందుకు యేసు
పునరుద్ధానమును జీవమును. ఆ డైలాగ్ ఆ సిచ్యువేషన్లో అన్నాడు. యేసయ్య ఈ డైలాగ్ అనటానికి ఆ సందర్భం కరెక్ట్గా సూట్ అవుద్ది. పునరుద్ధానమును జీవమును నేనే అని ఆయన చెప్పాలంటే ఎవడో ఒకటి చచ్చిపోయినోడు ఉండాలి లేదా? అక్కడ ఎవడు చచ్చిపోయాడు? లాజరు ఎవరు? తను బాగా ప్రేమించినోడు. ఎప్పుడు ఎక్స్పెరిమెంటు మనం బాగా ప్రేమించే వాళ్ళ మీద చేస్తాం. యేసయ్య అదే చేశాడు. ఇది నాకు బాగా తెలిసినోడు, అందుకే ఇడి మీద చేస్తా. నాకు దానియేలు అంటే బాగా ఇష్టం, అందుకే సింహాల బోన్లో పంపిస్తా. షడ్రక్ మెషక్ అబేద్నెగో అంటే బాగా ఇష్టం, అందుకే అగ్నిగుండంలోకి పంపిస్తా. నాకు పౌలు అంటే బాగా ఇష్టం, అందుకే చెరలోకి పంపిస్తా. స్టెఫెన్ అంటే బాగా ఇష్టం, రాళ్లతో కొట్టిస్తా. నువ్వంటే దేవుడికి బాగా ఇష్టం, అందుకే సమస్యలు వచ్చాయి. సమస్యల మధ్యన దేవుడు మహిమను పొందుతాడు. నేనే పునరుద్ధానమును జీవమును అని. తర్వాత ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి. ఇదేంటి సార్ దీని అర్థం? అంటే యేసుప్రభు అంటే విశ్వాసం ఉన్నవాడు ఇంకెప్పుడు చచ్చిపోడా? ఏంటి దీని అర్థం? ఇది మీకు వచ్చిన ప్రశ్న. ఈ ఏరియాలో చాలామంది పరాదేశాలు వెళ్తారు కదా, ఇస్రాయల్ కానీ, కువైట్ కానీ, దుబాయ్ కానీ, అబుదాబి కానీ, సౌదీ కానీ వెళ్తూ ఉంటారు కదా. అక్కడికి మీరు వెళ్ళాలంటే మీకు ముందు ఏం రావాలి? పాస్పోర్ట్ తర్వాత ఏం రావాలి? వీసా. పాస్పోర్ట్ భారతదేశంలో ఇస్తారులే, వీసా ఎవడిస్తాడు? ఆ దేశం వాడు ఇస్తాడు. ఎక్కడున్నప్పుడు ఇస్తాడు? ఇక్కడ ఉన్నప్పుడు ఇస్తాడా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తాడా? ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తాడు. ఆ వీసా లేకపోతే ఆ దేశంలోకి వెళ్ళగలుగుతారా? వెళ్ళరు. ఈ దేశంలో ఉన్నప్పుడే ఆ దేశంలోకి అనుమతి పొందుతూ వీసా ఉండాలి, అవునా కదా? మరి ఓ పక్క దేశానికి వెళ్ళటానికి ఆ దేశం వాడు వీసా ఇవ్వాలంటే, పరలోకం వెళ్ళాలంటే వీసా ఎవరు ఇవ్వాలి? ఎక్కడున్నప్పుడు ఇవ్వాలి? ఇక్కడున్నప్పుడే, అంతే కదా? ఇక్కడున్నప్పుడు వీసా వస్తేనే ఆడికి వెళ్ళేది. ఆడికి వెళ్ళిన తర్వాత చూసుకుందామంటే కుదురుతుందా? కుదరదు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ లోకంలో ఉన్న దేవుడు ఇచ్చే వీసానే నిత్యజీవం అంటారు. ఆ నిత్యజీవం అనే వీసా మనకు రావాలంటే ఒకే ఒక పని చేయాలి. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు. బస్. నీకుందా నిత్యజీవం? ఉంటే ఖచ్చితంగా నీ దగ్గర వీసా ఉంది. వీసా ఉంటే ఆ దేశంలో అనుమతిస్తారో లేదో, గేట్ దగ్గర నుంచి పంపించేస్తారేమో, ముద్రలు సరిగ్గా ఉన్నాయో లేదో, డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో, ఆ టెన్షన్ ఏమాకర్లేదు నీకు. ఉన్నదంటే వీసా లేదని అర్థం, డౌట్ ఉందంటే వీసా లేదని అర్థం. అందుకనే వీసా ఉన్నవాడు ఒకవేళ చచ్చిపోయాడు అనుకో, ఎక్కడికి వెళ్తున్నాడు? నిత్యజీవం పొందిన పరలోకానికి. బ్రతుకున్నాడు అనుకో, వాడికి చావు అంటే భయమా? లేదు. అదే మాట యేసయ్య అన్నాడు. సరే, ఈ మాట అన్నాక 27వ వచనం, నా ఉద్దేశ ప్రకారం యోహాను సువార్త మొత్తానికి 11వ అధ్యాయం 27వ వచనం కేంద్రం, సెంటర్. ఎందుకో తెలుసా? యేసు ప్రభు గురించి 3 విషయాలు చెప్పింది మార్త. ఏమని చెప్పింది తెలుసా? ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. యేసయ్య గురించి 3 చెప్పింది. 3 విషయాలు ఏమని చెప్పింది తెలుసా? మొదటిది, నువ్వు ప్రభువి. ప్రభు అంటే అందరికంటే పైన ఉండేవాడివి. రెండోది, దేవుని కుమారుడివి, సమస్తాన్ని సృష్టించిన వాడివి. మూడోది, క్రీస్తువి, మమ్మల్ని రక్షించడానికి వచ్చినవాడు. మొదటిది ప్రభువి, అందరికంటే పైన ఉండేవాడి. రెండోది దేవుడివి, అందరినీ సృష్టించిన వాడివి. మూడోది క్రీస్తువి, మమ్మల్ని రక్షించడానికి వచ్చినవాడు. అన్నీ నువ్వే. ఆ 3 విషయాలు చెప్పింది, కానీ నమ్మకం లేదు. మనలో కూడా చాలామంది నన్ను కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు అంటాం, కానీ మనమే టెన్షన్ పడుతూ ఉంటాం. యెహోవా నా కాపరి, నాకు లేదు అని అంటాం. ఏమి లేదు అనేది అంటే ఉందా లేదా అనేది అర్థమైందా? సో అలాంటి విషయాలు ఉపయోగిస్తూ ఉంటాం. ఇది మార్తతో యేసయ్య చాలాసేపు మాట్లాడాడు. మరియతో ఏం చేశాడు చూద్దాం. 32వ వచనం, అంతటా మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. మరియ బైబిల్లో 3 సార్లు కనబడుతుంది. 3 సార్లు. 1 లూకా 10:39, 2 యోహాను 11:32, 3 యోహాను 12:3. మొదటిది లూకా 10:39, 2 యోహాను 11:32, 3 యోహాను 12:3. 3 సార్లు కూడా పాదాల దగ్గరే ఉంటుంది. పాదాల దగ్గర.
ఆమె పాదాల దగ్గర పడి ఏం చేసిందో చూద్దాం. ప్రభువా, నీవు ఇక్కడుండి నీ ఎడల నా సహోదరుడు చావకుండా నేను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితిరని అడగగా వారు ప్రభువా వచ్చి చూడుడని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. యేసయ్య మార్తతో చాలాసేపు వాగాడు, మరియతో వాగల. ఏడ్చాడు. మరియ వచ్చి మాట్లాడితే యేసయ్య ఏడ్చాడు, మరియ దగ్గర ఏడ్చాడు. ఎందుకని మరియ దగ్గర ఏడ్చాడు? మరియ దగ్గరికి ఎందుకు ఏడ్చాడు అంటే, మరి ఏం చేసింది? ఏడ్చింది. ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? ఆమెను ఆదరించాలంటే ఏడ్చే వాళ్ళని ఆదరించడానికి పద్ధతి ఏంటి? ఏడ్చే వాళ్ళని ఇది కడుతా అదా ఆదరింపు? బుద్ధి ఉందా లేదా? ఎది కడుతున్నా ఇదా ఆదరింపు? ఏడ్చే వాళ్ళకి ఆదరణ ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? నువ్వు కూడా ఏడిస్తే. ఏడ్చే వాళ్ళకి ఆదరణ, నవ్వే వాళ్ళకి ఆనందం. మా క్లాస్లో 10 మంది ఉన్నారు అనుకోండి, అందుట్లో 8 మంది పాస్ అయ్యారు, 2 ఫెయిల్ అయ్యారు. 8 మంది పాస్ అయ్యారు, 2 ఫెయిల్ అయ్యారు. 2 ఫెయిల్ అయిన వాళ్ళు, 1 ఫెయిల్ అయిన వాడిని నేను అనుకోండి. నన్ను మా క్లాస్ మొత్తంలో ఆదరించేది ఎవరో? ఇంకో ఫెయిల్ అయినాడు. ఇంకెవడొచ్చినా కూడా నాకు ఏడిపే. ఆడు కనబడితే అడే వచ్చాదా, నాకు నువ్వే నీకు నేను. ఏడ్చేవాడు ఆదరణ, పడిపోయినవాడు ఆదరణ, అప్పుల్లో ఉన్నవాడికి ఇంకో అప్పుల్లో ఉన్నవాడు ఆదరణ, ఇల్లు లేనివాడికి ఇంకో ఇల్లు లేనివాడు ఆదరణ. ఏడ్చే వాళ్ళకి యేసయ్య ఏడ్చేవాడిగా వస్తాడు. చక్కగా ఉంటుంది తెలుసా యేసయ్య మాట. నిన్నెవరన్నా మోసం చేశారనుకో, నన్ను కూడా మోసం చేశారులే అని వస్తారు. నీకు ఒంటరిగా అనిపించింది అనుకో, నన్ను కూడా అందరూ వదిలేశారులే అంటారు. నిన్ను అనుమానించారనుకో, నన్ను కూడా అనుమానించారులే. ఆదరించడం ఆయన తర్వాతేనండి ఎవడైనా సరే. సూపర్. ఎవరిని ఎట్లా ఆదరించాలో ఆయనకి తెలుసు. మార్తను వాగి ఆదరించాడు, మరియతో ఏడ్చి ఆదరించాడు. దేవుడికి తెలుసు నిన్ను ఎలా ఆదరించాలి. ఇది 2వ భాగం అయిపోయింది. చివరి భాగంకి వచ్చి నేను ముగిచ్చేస్తాను. 36వ వచనం, 34. ప్రభువా వచ్చి చూడని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగో ప్రేమించునో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు, ఈ గ్రుడ్డివాను కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పారు. శిష్యులు యేసయ్య వెనక్కి వెళ్తానంటే భయపడ్డారు. మార్త లేటుగా వచ్చాడని కోపగించుకుంది. మరియా యేసయ్య రాలేదని ఏడ్చింది. చుట్టూ ఉన్న మత నాయకులు ఏమన్నారు తెలుసా? రే, ఈయన గుడ్డోళ్ళ కళ్ళు తెలిసాడు, ఈయన ముందు రాలేపాడా, ముందొచ్చి చేర్చుగా ఈ పని అంట, ఈయన చావకుండా చేయొచ్చు కదా. ప్రతి ఒక్కరూ యేసయ్యను పూర్తిగా అర్థం చేసుకోవాలి. శిష్యులు కానీ, మార్త కానీ, మరియ కానీ, అక్కడ ఉన్నటువంటి మత అధికారులు కానీ ఎవ్వరూ సరిగ్గా అర్థం చేసుకోవాలి. వీళ్ళందరినీ చూసిన తర్వాత యేసయ్యకి దుఃఖం వచ్చింది. ఎక్కి ఏడ్చాడు ఆయన. ఎంత బాగా బాధపడ్డాడు. ఆయన ఏడుపుకి 3 కారణాలు. మొదటి కారణం, ఈ చావు మానవుడు పాపం బట్టి వచ్చింది, అది ఏడుపు. 2, ఈ చావు నుంచి మనిషిని తప్పించాలంటే నేను చావాలి, అది యేసయ్య 2వ బాధ. 3వది, ఎంత చేసినా మీరు నమ్మట్లేదురా నన్ను, అవిశ్వాసం ఆయనకు బాధ కలిగించింది. సరే ఏడ్చాడు ఆయన. ఏడ్చి ఏమన్నాడు? 39, యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సోదరి అయిన మార్త, ప్రభువా అతను చనిపోయి 4 దినములైంది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అనను. దేవుని మహిమ, దేవునికి మంచిది, దేవునికి మేలు, ఇది ఆశీర్వాదం, ఇది అద్భుతం అనే మాట ఈ ఒక్క అధ్యాయంలో 4 సార్లు చెప్పాడు. 4 సార్లు. మొదటిది 4వ వచనంలో శిష్యులతో చెప్పాడు. 2వది 15వ వచనంలో శిష్యులతో చెప్పాడు. 3వది 21వ వచనంలో మార్తతో చెప్పాడు, 22లో. ఆ తర్వాత ఇక్కడ అందరితో చెప్తున్నాడు. అందరితో ఇది దేవుని మహిమ కోసం వచ్చింది, ఇది దేవుని మహిమ అని వచ్చిన తర్వాత ఏం చేశాడు? యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్తున్నాను.
యేసయ్య ఈ 2 పనుల్లో ఏ ఒక్కటి చేసినా తేడా అయిపోయింది. అది ఒకటి, తండ్రి లాజర్ని లేపు అని ప్రార్థన చేస్తే లాజర్ని లేపేది ఎవరవుద్ది? తండ్రి అవుద్ది. అంటే ఈయనకేమీ లేదనమాట. తండ్రితో ఏం చెప్పకుండా లాజర్ లే అని అంటే ఈయనకి తండ్రికి కనెక్షన్ లేదని అర్థం. అందుకే ఏం చేశాడు తెలుసా? తండ్రితో మాట్లాడాడు. తండ్రి ఇది మనిద్దరి పని. తండ్రి నువ్వు నన్ను పంపించావు. తండ్రి ఇది మనిద్దరి యొక్క పని. వాళ్ళిద్దరి మధ్యన లింక్ గురించి చెప్పాడు. చెప్పి లాజర్ బయటికి రా, లాజర్ బయటికి రా. లాజర్ని లేపింది ఎవరు? యేసయ్య. యేసయ్యని పంపింది ఎవరు? సూపర్. దేవునికి కుమారుడికి ఇద్దరికి మహిమ కలిగింది. లాజర్ బయటకు వస్తుంటే చెప్పాడు, ఏయ్ అతని యొక్క వస్త్రాలు తెరవండి అని. మీ జీవితంలో కలిగినటువంటి ఆలస్యం, మీ జీవితంలో వచ్చినటువంటి ఆందోళన, అది చావు దాకా తీసుకెళ్ళిపోవచ్చు, కుళ్ళిపోయే పరిస్థితి దాకా తీసుకెళ్ళిపోవచ్చు. టైం అయిపోయింది అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరైనా అయిపోయింది సార్, లాస్ట్ డేట్ కూడా అయిపోయింది సార్, దాన్ని ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది సార్, ఆ కాన్సెప్ట్ క్లోజ్ అయిపోయింది సార్, ఇలాంటి మాటలు అన్నారు. డాక్టర్లు ఇంకా చేతులు ఎత్తేసారు సార్, ఇంకా పని అవుదన్నారు సార్. ఇలాంటి పరిస్థితి మీ జీవితంలోకి వచ్చిందా? గుర్తుపెట్టుకోండి, పని అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, అవకాశాలు లేవు, చాప్టర్ క్లోజ్ అనే పరిస్థితి మీకు వచ్చి ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, లాజర్ విషయం అదే, సమాధి తీయొద్దు, కుళ్ళిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య అద్భుతం చేశాడు. 4 రకాలైనటువంటి ఆదరణలు కనబడుతున్నాయి. అనుమానం తొలగించాడు శిష్యులది, ప్రశ్నకు జవాబులు ఇచ్చాడు మార్తకి, ఆందోళన తొలగించాడు మరియది, వీళ్ళకి జవాబునిచ్చి వాళ్ళ నోరు మూయిపించాడు మతాధికారులది. 5వది, చచ్చిపోయిన లాజర్ని లేపి జీవాన్నిచ్చి రుజువుపరుచుకున్నాడు తానెవరు. 5 రకాలైనటువంటి జవాబు. అనుమానం తీసేవాడు ఆయనే, ప్రశ్నకు జవాబు ఇచ్చేవాడు ఆయనే, ఆవేదన తొలగించేవాడు ఆయనే, అనుమానాలతో పాటు వాళ్ళకున్నటువంటి ప్రతి రకమైనటువంటి ప్రశ్నకు జవాబునిచ్చింది ఆయనే. అంతమైపోయింది, పూర్తిగా కుళ్ళిపోయాడు అనుకున్నటువంటి వ్యక్తికి జీవాన్నిచ్చింది కూడా ఆయనే. నువ్వు ఏ జాతికి చెందిన వ్యక్తివో తెలియదు. అనుమానం ఉన్న శిష్యులు లాంటి వ్యక్తివా? బాగా వాగేటువంటి మార్త లాంటి దానివా? లేకపోతే కృంగిపోతూ ఒంటరిగా నలిగిపోతున్నటువంటి మరియ లాంటి దానివా? నువ్వు రుజువు చేసి చూపించాయా అని ప్రశ్నించేటువంటి ఆ మతాధికారు లాంటి దానివా? లేకపోతే ఏమి చెయ్యలేక కుళ్ళిపోతున్నటువంటి వ్యక్తివా? ఈ రాత్రి ఈ మాటలు వింటూ ఉన్నట్లయితే దేవుడు నీతో చెప్తున్న మాట ఒకటే, ఎలాంటి పరిస్థితినైనా జీవాన్నిచ్చి మళ్ళీ పునరుద్ధానాన్ని తీసుకురాగలిగే వ్యక్తిని నేనే అని దేవుడు చెప్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడానికి మీరు ఇష్టపడుతున్నారా?